Okay, good morning and good evening, everyone. Welcome back. మన అప్లికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. We used VPC, subnets, routing, security groups, databases, load balancers, auto scaling, ఇవన్నీ వన్ బై వన్ ఎనేబుల్ చేసుకుంటూ వచ్చాము. ఓకే, సో ఈరోజు నాకెల్ అనే ఒక కాన్సెప్ట్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. జస్ట్ మన ఎక్స్పెన్స్ అప్లో ఉందా లేదా చూద్దాం. ఓకే, బ్యాక్ ఎండ్ ఇంకా కాన్ఫిగర్ చేయలేదు, బట్ వి విల్ డూ ఇట్. సో ఆలోపు మనం నాకెల్ చూద్దాం. ఓకే, సో ఎవరికైనా ఇది తెలుసా, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ ఎంటర్ google.com or facebook.com in my browser? Networking people. సెవెన్ లేయర్స్ ఆఫ్ నెట్వర్కింగ్ ఉంది కదా. యా, OSI మోడల్. ఓకే, యా, హై లక్ష్మణ్, కెన్ యూ ప్లీజ్ టెల్ us? Lakshman, are you the networking guy? Lakshman cannot hear you. Hi, sure. Yeah, hi. యాక్చువల్లీ నేను నెట్వర్కింగ్ కాదు, క్లాస్ ఇప్పుడే జాయిన్ అయ్యాను. జస్ట్ నాకు అవును. ఓఎస్ఐ టీసీపీ ఐపీ మోడల్స్ తెలుసు, Okay, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ నేను చదివాము, ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నాను. ఓకే, అంత ఇన్ డెప్త్ ఏం తెలియదు, జస్ట్ Okay. ప్రజెంటేషన్ లేయర్ ఇవన్నీ తెలుసు అంతే. ఓకే, నో ప్రాబ్లం. అనిల్ కుమార్ రెడ్డి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది 7 లేయర్స్ ఆర్ 4 లేయర్స్ అంటారు జనరల్గా. అప్లికేషన్ లేయర్, అండ్ దెన్ ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, టాప్ టు బాటమ్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్, అండ్ ఫిజికల్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే మనం బ్రౌజర్లో, నేను ఇప్పుడు google.com అని ఇస్తాను కదా, సో దిస్ ఇస్ అప్లికేషన్ లేయర్. ఇక్కడ మీరు ఇచ్చేది ప్రోటోకాల్ ఏంటి, ఐదర్ HTTP ఆర్ HTTPS. సో అవన్నీ ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. సో ఒక లేయర్ కిందికి వచ్చినప్పుడు, అంటే మన ల్యాప్టాప్లోంచి ట్రాఫిక్ బయటకు వెళ్ళేప్పుడు ఈ టాప్ టు బాటమ్ పైనుంచి కిందికి వస్తుంది. కిందికి వచ్చి వైర్స్ ద్వారా కానీ రేడియో వేవ్స్ ద్వారా సిగ్నల్స్, వైఫై సిగ్నల్స్ ద్వారా కానీ ట్రాఫిక్ అనేది బయటకు వెళ్తుంది. సో ఈ పైనుంచి కిందికి వచ్చేప్పుడు ఎలా వెళ్తుంది బయటకి ట్రాఫిక్ అనేది చూద్దాం. డేటా ఈజ్ సెంట్ త్రూ, జనరల్గా ప్యాకెట్స్ అనేవాళ్ళు ఇంతకుముందు, నేను గుర్తుంటే డేటా అనేది ఒక ప్యాకెట్స్గా వెళ్తుంది మన ల్యాప్టాప్ నుంచి. ఆ ప్యాకెట్స్ అవన్నీ, ఇది జస్ట్ ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ కోసం పోర్ట్ నెంబరు, IP అడ్రస్, ఇవన్నీ ఎక్కడ వస్తాయి దాన్ని బట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ పెద్ద ఎక్కువ ఏం అవసరం లేదు, బట్ సింపుల్గా చెప్తున్నా అంతే. ఓకే, ఇక ప్రెజెంటేషన్ లేయర్ అన్నప్పుడు HTTPS అయితే ఎన్క్రిప్షన్ ఇవన్నీ ఇక్కడ జరుగుతుంది ప్రెజెంటేషన్ లేయర్లో. ఇంకా సెషన్ లేయర్ అన్నప్పుడు మనం ఒకవేళ facebook.comలో కానీ గూగుల్లో కానీ ఆటోమేటిక్గా జనరల్గా లాగిన్ అయి ఉంటాం కదా ముందుగానే. సో అప్పుడు ఆ సెషన్ అనేది, ఆ సెషన్ డీటెయిల్స్ తీసుకుంటుంది, కుకీస్,
మన సెషన్ ఐడీస్ అవన్నీ తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ వరకు జనరల్ గా మొత్తం అప్లికేషన్ లేయర్ అని అనొచ్చు. ఇంతకు ముందు ఏంటంటే 7 లేయర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు 7 లేయర్స్ కాకుండా 4 లేయర్స్, ఈ మూడింటిని కలిపి మళ్ళీ అప్లికేషన్ లేయర్ అని అనొచ్చు. థియరిటికల్ గా 7 లేయర్స్, బట్ యాక్చువల్ గా ఈ 3 కలిపి ఒకటే. ఓకే, సో ఈ 3 కలిపి ఒకటిగానే ట్రీట్ చేస్తాం. ఇదంతా ఏంటంటే మన బ్రౌజర్ అప్లికేషన్ వరకు ప్యూర్గా మీరు ఏ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు, ఆ అప్లికేషన్ యొక్క ప్రోటోకాల్ ఏంటి, హెచ్టిటిపినా హెచ్టిటిపిఎస్ఆ ఎస్ఎస్హెచ్ ఇదంతా, అండ్ సెషన్ డీటెయిల్స్. మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే మీ డేటాను మొత్తం యాక్సెస్ చేయడం, మీ కుకీ, మీ సెషన్ ఐడీస్ ఇవన్నీ యాక్సెస్ చేసి రిక్వెస్ట్ని రెడీ చేయడం అనమాట. ఓకే, సో రెడీ చేశాక ఇక ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చినప్పుడు పోర్ట్ నెంబర్, మెయిన్గా పోర్ట్ నెంబర్, డెస్టినేషన్ పోర్ట్. సో మీరు ఇస్తారు కదా, ఎస్ఎస్హెచ్ అయితే 22, హెచ్టిటిపి అయితే 80, హెచ్టిటిపిఎస్ అయితే 443, ఆర్ మీకు ఇంకేమైనా 8080, ఆ పోర్ట్ నెంబర్ అనేది అక్కడ ఇస్తారు. సో ఆ పోర్ట్ నెంబర్ ఇక్కడ ప్రిపేర్ అవుతుంది, డెస్టినేషన్ పోర్ట్. ఓకే, సో దాంతో పాటు సోర్స్ పోర్ట్. సోర్స్ పోర్ట్ ఏంటి ఇక్కడ, డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 80 ఆర్ 443 ఆర్ 8080 ఆర్ 22. ఇది సోర్స్ పోర్ట్ వచ్చేసి సిస్టమ్ randomly allocates one port to get the response. సో ఇక్కడ మనం రిక్వెస్ట్ పంపిస్తున్నాం, రిక్వెస్ట్ని ఒక పోర్ట్ మీద పంపిస్తున్నాం, అలానే మనము రెస్పాన్స్ని కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకు ఒక పోర్ట్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకే, సో ఆ పోర్ట్ అనేది ర్యాండమ్గా ఓపెన్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎఫెమరల్ పోర్ట్. ఎఫెమరల్ పోర్ట్ రేంజెస్ కానీ మనం చూస్తే విండోస్ ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది రేంజ్. సో విండోస్ సర్వర్స్కి అయితే ఇలా ఉంది, టూ 2003 వరకు అయితే ఎక్కువ రేంజ్ తీసుకున్నారు. సో లైనెక్స్ సర్వర్స్కి అయితే ఇది. సో మోస్ట్లీ మనకి ఏంటంటే 32,768 టు 65,535 అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్కి సెట్ అయ్యేలాగా. ఓకే, నిమిషం నేను బ్యాక్ ఎండ్ కూడా ఒకసారి చేస్తాను. బ్యాక్ ఎండ్ రన్ చేయలేదు, బ్యాక్ ఎండ్ రన్ చేసి విల్ కంటిన్యూ అవర్ డిస్కషన్. సో ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క రకంగా ఉంది కాబట్టి యూజువల్గా మీరు 32,768 టు 65,535 ఇచ్చేయచ్చు అనుకోవచ్చు ర్యాండమ్గా.
అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ని సాటిస్ఫై చేసేలాగా. ఓకే, లైనెక్స్ అయితే ఇలా ఉంది, సోలారిస్ అయితే ఇలా ఉంది. ఓకే, సో ఈ లేయర్లో వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్లో మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసి పోర్ట్ నెంబర్ ప్రిపేర్ అవుతుంది. డెస్టినేషన్ పోర్టు, సోర్స్ పోర్టు రెండు సెట్ అవుతాయి ఇక్కడ. ఇక దాని కిందికి వస్తుంది నెట్వర్క్ లేయర్లో ఏంటి అంటే ఐపీ అడ్రస్. ఓకే, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఇక్కడ ఎట్లా వస్తుంది ఐపీ అడ్రస్? డిఎన్ఎస్ రెజల్యూషన్ జరుగుతుంది, అక్కడ ఐపీ అడ్రస్ వస్తుంది. సోర్స్ ఐపీ మన సిస్టమ్కి తెలుసు, సర్వర్ ఐపీ అడ్రస్. ప్రైవేట్ ఐపీ విత్ ఇన్ ద ల్యాప్టాప్ జరుగుతుంది కాబట్టి. ఓకే, సో ఇప్పటికి ఏం తెలిసాయి? సోర్స్ ఐపీ, సోర్స్ పోర్టు, డెస్టినేషన్ ఐపీ, డెస్టినేషన్ పోర్టు. సో ఇవన్నీ తెలిసాయి మనకు. ఓకే, సో దీన్ని ఏమంటామంటే ప్యాకెట్ అంటారు. ఓకే, సో దీన్నే మనం జనరల్గా డేటా ఈస్ ట్రాన్స్ఫార్మ్ త్రూ ద ప్యాకెట్స్ అని అంటుంటారు. అండ్ దీంతో పాటు మన డేటా ఇక్కడ ప్రిపేర్ అయింది కదా, మనం ఏ పేజ్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటి ఆ డేటా కానీ, ఒకవేళ మీరు పోస్ట్ రిక్వెస్ట్లు కానీ పంపిస్తూ ఉంటే ఆ పోస్ట్ జేసాన్ డేటా కానీ అవన్నీ. ఓకే, సో ఇదంతా ఇక్కడ నెట్వర్క్ లేయర్లో ప్రిపేర్ అవుతుంది. సో నెట్వర్క్ లేయర్ అంటే మెయిన్గా ఐపీ అడ్రస్, ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే పోర్ట్ నెంబర్. ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఐపీ అడ్రస్కి యాక్సెస్ లేదు, నెట్వర్క్ లేయర్లో ఫుల్ యాక్సెస్ వచ్చింది, ఐపీ అడ్రస్ ఇదంతా. సో దాని కింద ఇంకొంచెం కిందికి వెళ్ళినప్పుడు డేటా లింక్ లేయర్లో వచ్చేసి మెయిన్గా మ్యాక్ అడ్రస్. ప్రతి సిస్టమ్కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ప్రతి వైఫైకి ఒక మ్యాక్ అడ్రస్, ఈథర్నెట్కి ఒక మ్యాక్ అడ్రస్ విత్ ఇన్ ద నెట్వర్క్ మనం మోడెంకి కనెక్ట్ చేసినప్పుడు. మ్యాక్ అడ్రస్ కమాండ్ వచ్చేసి ఇక్కడ అట్లేదు మ్యాక్. ఫిజికల్ అడ్రస్ ఇస్ మ్యాక్ అడ్రస్. ఓకే, ఐపీ అడ్రస్ లాగా విత్ ఇన్ ద నెట్వర్క్ ఒక మ్యాక్ అడ్రస్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అంటే ఐపీ అడ్రస్లు ఎనీ టైం చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మన సోర్స్ మ్యాక్ అంటే ల్యాప్టాప్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసిన google.com అనేది మన నెట్వర్క్లో ఉందా, మన నెట్వర్క్లో లేదా? సో మన నెట్వర్క్లో రిక్వెస్ట్స్ అన్నిటినీ ఫస్ట్ ఎక్కడికి వెళ్తాయి? మన రౌటర్కి వెళ్తుంది. ఓకే, రిక్వెస్ట్లు అన్నిటినీ మేనేజ్ చేసేది ఎవరంటే రౌటర్ కదా. మన విత్ ఇన్ ద నెట్వర్క్ కానీ మన నెట్వర్క్లోంచి బయటకు వెళ్ళడానికి మొత్తం మనకు హెల్ప్ చేసి మన ఇంట్లో ఉండే రౌటర్. సో ఆ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ రెండు ఇక్కడ వస్తాయి. ఓకే, సో ఈ రెండు ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని ఇక ఫ్రేమ్ అంటారు అనమాట. సో ఫ్రేమ్లో వచ్చేసి మనకు
డేటా ప్యాకెట్ అండ్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత ఇక ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్ అంటే ఇక జనరల్గా ఏంటి, ఈథర్నెట్, మీరు ఎట్లా కనెక్ట్ అయి ఉన్నారు, ఆర్ వైఫై మీ మోడెంతో. ఓకే, రేడియో సిగ్నల్స్ లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లోని రేడియో సిగ్నల్స్ యూస్ చేసుకొని వైఫై అనేది, మన ల్యాప్టాప్ అనేది వైఫైతో కనెక్ట్ అవుతుంది. మొత్తం ఇప్పుడు ఇక్కడ మన డేటా అంతా వచ్చేసి సిగ్నల్స్ రూపంలో బయటకు వెళ్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మోడెం దగ్గరికి వెళ్ళిన తర్వాత మోడెం రిసీవ్ చేసుకుంటుంది రివర్స్లో. అటు సైడ్ ఒక ఏదో ఒకటి ఉంటుంది కదా, ఈథర్నెట్ కానీ వైఫై అడాప్టర్ కానీ అటు సైడ్. సో అక్కడ నుంచి మన సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళేప్పుడు టాప్ టు బాటమ్ వస్తుంది ట్రాఫిక్. అదర్ సిస్టంలో రిసీవ్ అయ్యేటప్పుడు టాప్ టు బాటమ్ టు టాప్ వెళ్తుంది అనమాట. సో ఫిజికల్ లేయర్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది. సిగ్నల్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత డేటా లింక్ లేయర్ ఫ్రేమ్స్ని తీస్తుంది. ఓకే, సో ఫ్రేమ్స్ని తీసినప్పుడు దీంట్లో సోర్స్ అడ్రస్ వచ్చేసి విత్ ఇన్ ద నెట్వర్క్ లేదు కదా, రౌటర్ విత్ ఇన్ ద నెట్వర్క్ ఉంటే ఫ్రేమ్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇది బయటకు పంపించాలి కాబట్టి బయట నెట్వర్క్కి హూ ఇస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మన నెట్వర్క్కి ఇంటర్నెట్కి హూ ఇస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. రౌటర్ యాక్చువల్లీ, రౌటర్ ద్వారానే కదా మన నెట్వర్క్ నుంచి కానీ బయటకు వెళ్ళేది, ఇన్కమింగ్ వచ్చేది. మన ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా మేబీ మన నాన్నగారు అమ్మగారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయి ఉండొచ్చు, పలానా వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అమ్మాయి అన్నట్లు. సో ఇప్పుడు ఒక నెట్వర్క్లోంచి రౌటర్ బయటకు వెళ్ళేప్పుడు మన రౌటరే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. బయట నెట్వర్క్లో ఉండే వాళ్ళకి నా ల్యాప్టాప్ గురించి తెలియదు, నా మొబైల్ గురించి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా రౌటర్ గురించి మాత్రమే, ఎందుకంటే రిక్వెస్ట్లని రౌటర్ నుంచి బయటకు వెళ్తాయి కాబట్టి. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ ఫ్రేమ్స్లో సోర్స్ మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ చేస్తుంది. ఓకే, సో source MAC address changes to its own. Okay, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు నెట్వర్క్ ఈ ఫ్రేమ్స్ లోంచి తీసేస్తుంది. ఈ ఫ్రేమ్స్ లోంచి సోర్స్ మ్యాక్ డెస్టినేషన్ మ్యాక్ రెండు తీసేస్తుంది. అంటే ఒక లేయర్ రిమూవ్ చేస్తుంది. సో డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ అనేది రౌటర్కే ఉన్నప్పుడు అప్పుడు రౌటర్ అర్థం చేసుకుంటుంది, ఓకే ఐ నీడ్ టు సెండ్ దిస్ అవుట్ అనేది. అదే డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ వేరే ల్యాప్టాప్ ఉందనుకోండి విత్ ఇన్ ద నెట్వర్క్, అప్పుడు రిక్వెస్ట్ అనేది బయటకు వెళ్తుందా వెళ్ళదా. మన ఇంట్లో 4 ల్యాప్టాప్స్ ఉన్నాయి. సోర్స్ మ్యాక్ అడ్రస్ వచ్చేసి ల్యాప్టాప్ 1, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ వచ్చేసి ల్యాప్టాప్ 2. అప్పుడు నెట్వర్క్ రిక్వెస్ట్ అనేది మన నెట్వర్క్ లోంచి బయటికి వెళ్తుందా వెళ్ళదా. రెండు మ్యాక్ అడ్రస్లు విత్ ఇన్ ద నెట్వర్క్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తుంది రౌటర్, బయటికి పంపించాల్సిన అవసరం లేదు, రెండు సోర్స్ డెస్టినేషన్ రెండు మన దాంట్లోనే ఉన్నాయని అర్థం చేసుకుంటుంది. డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ రౌటర్దే ఉన్నప్పుడు ఏంటంటే మీనింగ్, డెస్టినేషన్ అనేది విత్ ఇన్ ద నెట్వర్క్ లేదు, సో నేను దీన్ని బయటికి పంపించాలి అని. సో ఈ ఫ్రేమ్ లో అర్థం చేసుకుంటుంది, ఈ లేయర్ లో ఐ షుడ్ సెండ్ దిస్ అవుట్. ఓకే, సరే ఆ ఫ్రేమ్ ని రిమూవ్ చేసేస్తుంది. ఫ్రేమ్ ని రిమూవ్ చేసేసి నెక్స్ట్ నెట్వర్క్ లేయర్ దగ్గరకు వస్తుంది. నెట్వర్క్ లేయర్ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు ప్యాకెట్ ఉంటుంది కదా, ఫ్రేమ్ రిమూవ్ చేస్తే నెక్స్ట్ నెట్వర్క్ లేయర్ లో ప్యాకెట్ కదా ఉంది, ఆ ప్యాకెట్ ని చెక్ చేస్తుంది.
అక్కడ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇట్స్ నాట్ విత్ ఇన్ ద నెట్వర్క్. అది మనకు తెలుసు, గూగుల్ మన నెట్వర్క్ లో లేదని. సో ఇప్పుడు ఏం చేస్తుంది, నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఈ ప్యాకెట్ లో ఉండే సోర్స్ ఐపీ అడ్రస్ ఎవరిది? నా ల్యాప్టాప్ ది కదా సోర్స్ ఐపీ అడ్రస్. సో ఇప్పుడు ఇదేం చేస్తుందంటే సోర్స్ ఐపీ అడ్రస్ విల్ బి చేంజ్ టు రౌటర్ ఐపీ అడ్రస్. రౌటర్ ఐపీ అడ్రస్ అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్, ఇంకా బయటికి వెళ్ళాలి కాబట్టి. సో ఇప్పుడు ఈ రౌటర్ ఏం చేస్తుంది అంటే ఐఎస్పిని కాంటాక్ట్ అవుతుంది. ఐ నీడ్ google.com. నా సోర్స్ ఐపీ అడ్రస్ వచ్చేసి నా రౌటర్ ఐపీ అడ్రస్, నా డెస్టినేషన్ ఐపీ అడ్రస్ వచ్చేసి గూగుల్ ఐపీ అడ్రస్ ఇస్తుంది. ఓకే, అండ్ ట్రాన్స్పోర్ట్ వర్క్, ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళి పోర్ట్ నెంబర్ని కూడా యాక్సెస్ చేస్తుంది అనమాట. సో మన మోడెంలో ట్రాన్స్పోర్ట్ లేయర్ వరకు వెళ్తుంది. ఇది లేదు, అప్లికేషను, ప్రజెంటేషను, సెషన్ ఇవన్నీ అక్కడ ఉండవు. ఎందుకంటే మన మోడెం వచ్చేసి ఇట్స్ నాట్ బ్రౌజర్ బేస్డ్. దాంట్లో అప్లికేషన్స్ని, హెచ్డిపిని, హెచ్డిపిఎస్ని యాక్సెస్ చేసే అది లేదనమాట అక్కడ. సో మన మోడెంలో వచ్చేసి ఇక్కడ వరకు ఉంటాయి. సో దీన్ని మెయిన్గా ఈ ఐపీ అడ్రస్ చేంజ్ అని చూసారా, దీని వల్లనే మొత్తం మనకు ఐపీ అడ్రస్లు అనేది సేవ్ అయ్యాయి యాక్చువల్లీ. లేకపోతే IPv4లో ఎప్పుడో ఎగ్జాస్ట్ అయిపోయిండేటివి. బయట ఉండే నెట్వర్క్ వాళ్ళకి నా ల్యాప్టాప్ యొక్క ఐపీ అడ్రస్ తెలియదు. 192.168.1.1 అనేది అది లోకల్ ఐపీ అడ్రస్. బయట ఉండే వాళ్ళకి తెలిసేది ఏంటి అంటే పబ్లిక్, ఇది రౌటర్ ఐపీ, పబ్లిక్ ఐపీ అడ్రస్. సో డేటా అనేది, ట్రాఫిక్ అనేది బయటకు వెళ్ళేటప్పుడు ఈ మోడెం అనేది కానీ ఆ రౌటర్ కానీ ఆ ఐపీ అడ్రస్ని చేంజెస్ చేస్తుంది. చేంజెస్ చేసి మళ్ళీ రెస్పాన్స్ వచ్చినప్పుడు దాని దగ్గర సేవ్ చేసుకొని ఉంటుంది అనమాట. మోడెంలో కూడా 65,536 పోర్ట్స్ ఉంటాయి. దాంట్లో ఒక పోర్ట్ ఓపెన్ చేసుకొని మళ్ళీ తిరిగి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఆ ఐపీ అడ్రస్ అనేది ఏటో గుర్తుపెట్టుకున్నది మన ల్యాప్టాప్కి తిరిగి పంపిస్తుంది, మన ల్యాప్టాప్ అండ్ మన ల్యాప్టాప్ యొక్క పోర్ట్ నెంబర్. సో రెస్పాన్స్ విల్ కమ్ బ్యాక్ టు ల్యాప్టాప్ అండ్ ఎఫ్ఎంఎల్ పోర్ట్ ఏదైతే ఓపెన్ చేసిందో అది. ఆ ట్యాబ్ అక్కడ వెయిట్ చేస్తుంది కదా, సో దానికి రెస్పాన్స్ తిరిగి పంపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది జస్ట్ ఒక నెట్వర్కింగ్ బేసిక్స్ జనరల్గా. మళ్ళీ అటు సైడ్ ఎప్పుడైతే గూగుల్ సర్వర్లోకి ఎంటర్ అవుతుందో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం. గూగుల్ సర్వర్లోకి ఈథర్నెట్ ద్వారా వెళ్తుంది. గూగుల్ సర్వర్, గూగుల్ నెట్వర్క్లో ఉండే మోడెం, ఆ మ్యాక్ అడ్రస్ అవన్నీ తీసుకుంటుంది. తర్వాత ఐపీ అడ్రస్ ఇవన్నీ చూస్తుంది, ఏ సోర్స్ నుంచి వచ్చింది అనేది. అట్లా ఈ మధ్యలో చాలా నెట్వర్క్స్ ఉంటాయి. మన ఐఎస్పి ఉంటుంది, ఐఎస్పి నుంచి దానిపైన ఇంకో పెద్ద ఐఎస్పి ఉంటుంది. తర్వాత ఇంటర్నెట్ బ్యాక్ బోన్, మన కంట్రీకి ఉండే సబ్మెరైన్ కేబుల్స్ ఉంటాయి. మళ్ళీ యూఎస్లో చాలా నెట్వర్క్స్ దాటుకుంటూ వెళ్ళి ప్రతి చోట ఏంటి అంటే సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ చేంజెస్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు 10 మంది కూలీలు పనిచేస్తున్నప్పుడు ఒకరికొకరు ఎలా పాస్ చేసుకుంటారో అట్లా వెళ్తుంది అనమాట. సో అట్లా వెళ్ళి గూగుల్లో రన్ అవుతున్న ఎంజినిక్స్ సర్వర్ని హిట్ చేసుకుంటుంది. సర్వర్ని హిట్ చేసి రెస్పాన్స్ మళ్ళీ బ్యాక్ తీసుకొస్తుంది. ఈ ఐపీ అడ్రస్లు అనేవి మారుతూనే ఉంటాయి. మారుతున్నప్పుడు నెట్వర్క్లోనే ప్రతి డివైస్ గుర్తుపెట్టుకుంటుంది
దానికి ఎక్కడి నుంచి సోర్స్ వచ్చింది, డెస్టినేషన్ ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు మనం నాకెల్ ఏంటి అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో ఇప్పుడు మనం ఒకసారి యాక్సెస్ చేద్దాం. ఎక్స్పెన్స్ సిడిఎన్ ద్వారానే యాక్సెస్ చేద్దాం. వెబ్ఎల్పి టార్గెట్ గ్రూప్స్ ఒకసారి చెక్ చేద్దాం. వితౌట్ సిడిఎన్ యాక్సెస్ చేస్తున్నాం లోడ్ బ్యాలెన్సర్ ద్వారా. ఓకే, సిడిఎన్ ద్వారా అవ్వలేదు. ఎక్స్పెన్స్ సిడిఎన్. ఓకే, నేను ఓన్లీ ఇండియాలో పెట్టాను కదా, జియో రెస్ట్రిక్షన్. నిన్న సిడిఎన్లో నేను ఓన్లీ ఇండియా పెట్టాను. విపిఎన్ కనెక్ట్ చేస్తే నేను ఎక్కడున్నాను, యుఎస్లో ఉన్నట్లు. విపిఎన్ ఆఫ్ చేస్తే then I will get. ఓకే, సిడిఎన్ ద్వారా అయినా అవుతుంది, పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా అయినా అవుతుంది. సో ఇప్పుడు రిక్వెస్ట్ అనేది మన విపిసిలోకి ఎంటర్ అయినప్పుడు మనం పబ్లిక్ సబ్నెట్ని హిట్ చేస్తున్నాం. పబ్లిక్ సబ్నెట్లో ఉండే వెబ్ఏఎల్బి పోర్ట్ నంబర్ 443 ఫ్రమ్ ఇంటర్నెట్ ఇలా యాక్సెస్ చేస్తున్నాం. పబ్లిక్ సబ్నెట్లోని వెబ్ఏఎల్బి నుంచి మనకు ఫ్రంట్ ఎండ్ EC2కి వెళ్తుంది. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రాఫిక్ కమ్స్ ఫ్రమ్ ALB ఆర్ నాట్. ALB నుంచి రాకపోతే మనం అలౌ చేయం, రైట్. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏం లేయర్ అనుకోవచ్చు. సెక్యూరిటీ గ్రూప్ ఏమేమి చెక్ చేస్తుంది, IP అండ్ పోర్ట్ నంబర్. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఫైర్ వాలే కదా, సో ఇది లేయర్ 4. సో లేయర్ 4 వరకు వెళ్ళినప్పుడు టాప్ టు బాటమ్ టు టాప్, సో దానికి IP అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్ రెండు యాక్సెస్ ఉంటుంది. IP అడ్రస్ పోర్ట్ నెంబర్ని బట్టి అది ట్రాఫిక్ని ఇన్స్టెన్స్కి పంపించాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. సో ఇది సెక్యూరిటీ గ్రూపు. ఇక సెక్యూరిటీ గ్రూప్ అనేది మనం ఇన్స్టెన్స్ కదా అటాచ్ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పెట్టాలి అంటే మనం ఇంకా ఏం చేయొచ్చు, లైక్ సబ్నెట్కే పెట్టొచ్చు. అంటే ఒక స్ట్రీట్లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా మనము వాళ్ళు చూపించాలి వాళ్ళ ఐడీస్. లైక్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, అదొక స్ట్రీట్ మొత్తంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టారు. మనం ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా మనం చూపించాలి కదా అథెంటికేషన్, మన ఐడి కార్డు ఏదో ఒకటి, మనం ఓనర్ అను ఆ రెంటల్కి ఉన్నామను. అండ్ దెన్ మన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మన ఫింగర్ ప్రింట్ వేస్తేనే మన డోర్ ఓపెన్ అవుతుంది. సో సెక్యూరిటీ గ్రూప్ ఈజ్ లైక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
డోర్ లాక్ టు హోమ్. సెక్యూరిటీ గ్రూప్ మనం దేనికి అటాచ్ చేస్తున్నాం? ఇన్స్టెన్స్ కదా. నాకెల్ అనేది దేనికి అటాచ్ చేస్తామంటే సబ్నెట్ కి. లైక్ చెక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అపార్ట్మెంట్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక నాకెల్ క్రియేట్ చేస్తే విపిసి లోపలికి వెళ్ళి నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, ఎక్స్పెన్స్ పబ్లిక్ అని ఇస్తుంది. సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ కి క్రియేట్ చేయడానికి ఈ పబ్లిక్ సబ్నెట్ లో నేను అసోసియేషన్స్ వచ్చేసి ఎక్స్పెన్స్ పబ్లిక్ కాబట్టి నేను పబ్లిక్ అటాచ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ నాకెల్ క్రియేట్ చేసి దాన్ని ఎక్స్పెన్స్ పబ్లిక్ అనేది క్రియేట్ చేసి దాన్ని పబ్లిక్ సబ్నెట్ కి అటాచ్ చేశాను. ఇన్బౌండ్ రోల్స్ ఏమున్నా చూడండి. ఇప్పుడు నా అప్లికేషన్ వర్క్ అవుతుందా అవ్వదా? ఎస్ ఆర్ నో? ఆ రూల్ చూసి చెప్పండి. సో మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యేప్పుడు అందరూ ఏం చేస్తారు, బై డిఫాల్ట్ మనల్ని స్టాప్ చేస్తారు. స్టాప్ చేసినప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి ఐ బిలాంగ్స్ టు దిస్ అపార్ట్మెంట్ అని, అప్పుడే వాళ్ళు మనల్ని అలౌ చేస్తారు. సో మీరు నాకెల్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇట్ విల్ డినై ఆల్ ద ట్రాఫిక్. సో NACL వర్సెస్ నాకెల్ అన్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సార్ NACL వర్సెస్ సెక్యూరిటీ గ్రూప్. Security group can be attached to EC2 instance. NACL can be attached to subnet, right? Security group rules are empty when you create. Okay. Can you deny traffic in security group? Security group లో మనకు deny అనే ఆప్షన్ ఉందా? సెక్యూరిటీ గ్రూప్ లో డినై అనే ఆప్షన్ లేదు. మీరు జనరల్ గా ఏంటంటే మీరు ఏది ఇస్తే అది ఓపెన్ అవుతుంది. అక్కడ డినై అనే ఆప్షన్ లేదు. దేర్ ఆర్ నో డినై in security group. When you create NACL, by default, all traffic will be denied. Okay. So ఇది ఒక డిఫరెన్స్, ఇది ఇంకొక డిఫరెన్స్. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ డినై అయింది కాబట్టి మన అప్లికేషన్ అసలు ఓపెన్ అవ్వదు. ఓకే, అది తిరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో దీంట్లో రూల్స్ అనేది ఇవ్వాలి. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, ప్రియారిటీ నేను 10 ఇస్తున్నా. HTTPS 443. Okay, from all IP address. సో ఇప్పుడు అలౌ చేస్తున్నాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, ఏది తక్కువ నెంబర్ ఉంటే రూల్ నెంబర్ అది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇప్పుడు మన అప్లికేషన్ వర్క్ అవుతుందా? చూద్దాం. వర్క్ అవ్వదు, ఎందుకంటే SG is stateful, NACL is stateless. స్టేట్ఫుల్ అంటే ఏంటి అంటే
మీరు అవుట్ బౌండ్ రూల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా మనం ఎఫ్ఎంఎల్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఇది డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 443. ఓకే, ఐపీ అడ్రస్ వచ్చేసి మన ఫర్ ఎగ్జాంపుల్ expense -dev.daws82s.online. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సోర్స్ సమ్ ఐపీ అడ్రస్. ఓకే, ఇంటర్నెట్ నుంచి వచ్చింది సోర్స్. సోర్స్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? ఎఫ్ఎంఎల్ పోర్ట్ కదా. ఈ ఎఫ్ఎంఎల్ పోర్ట్కి తిరిగి రెస్పాన్స్ పంపించాలి కదా. ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో అండ్ ఏ ఎఫ్ఎంఎల్ పోర్ట్ నుంచి వచ్చిందో మనకు ఆ ఐపీ అడ్రస్కి ఆ పోర్ట్కి రెస్పాన్స్ పంపించాలి మనం. సో రెస్పాన్స్ పంపించాలి అంటే ఇది స్టేట్లెస్ కాబట్టి నాకెల్ అనేది మీరు ఎక్స్ప్లిసిట్గా ఇక్కడ యాడ్ చేయాలి అవుట్ బౌండ్ రూల్స్లోకి వచ్చి. ఓకే, I should add rule number 10 https custom TCP, ఎందుకంటే https కాదు, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎఫ్ఎంఎల్ కదా. 32,678 to 65,535 ఇది ఎఫ్ఎంఎల్ పోర్ట్ రేంజ్. ఇప్పుడు నేను సేవ్ చేంజెస్ కొట్టాను. ఇప్పుడు చూద్దాం. ఇన్బౌండ్ పోర్ట్ నెంబర్ 443 హిట్ చేసాం. లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళింది, బట్ లోడ్ బ్యాలెన్సర్ నుంచి మన ఫ్రంట్ ఎండ్కి వెళ్ళాలి. ఫ్రంట్ ఎండ్ దేనిపైన ఉంది? ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఏ పోర్ట్ పైన రన్ అవుతుంది? పోర్ట్ నెంబర్ 80. అంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్ కూడా మనం ఎనేబుల్ చేయాలి. 20 http. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? లోడ్ బ్యాలెన్సర్ నుంచి కదా వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ యొక్క సరే, లెట్ మీ రైట్ ఇట్. ఫస్ట్ పబ్లిక్ నుంచి ఏఎల్బికి వెళ్తుంది, ఏఎల్బి నుంచి EC2కి వెళ్తుంది. ఓకే, సో మనం ఇక్కడ 443 అలౌ చేశాం. EC2 నుంచి కదా మనకి రావాలి వెబ్సైట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ పోర్ట్ నెంబర్ 80 అలౌ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏఎల్బి సోర్స్ వచ్చేసి 10.0.11.0/24. ఈ సబ్నెట్లోనే కదా మనకుంది ఏఎల్బి. 2 సబ్నెట్స్ 30 అండ్ హెచ్టిటిపి. మన ఏఎల్బి ఇక్కడే కదా ఉంది. పబ్లిక్ సబ్నెట్ ఏదైనా మనం ఇచ్చింది 1, 2 కదా. సారీ, ఏ రెండిట్లో కదా మన పబ్లిక్ సబ్నెట్ ఉంది. అంటే మన సర్వర్కి మనం దీని నుంచి వచ్చే పోర్ట్ నెంబర్ 80 పైన ట్రాఫిక్ని కూడా మనం అలౌ చేస్తున్నాం. http 10.0.
1.0/24. And 2.0/24. అవుతుంది. సో అందుకే నేను నాకెల్ అనేది లాస్ట్లో పెడుతున్నాను. ఎందుకంటే అప్లికేషన్ అంతా వర్క్ అయిన తర్వాత మనం కానీ నాకెల్ అప్లై చేస్తే అది వర్క్ అయ్యేంత వరకు మనం చెక్ చేసుకొని దాని తర్వాతనే మనం నాకెల్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. ఇన్బౌండ్ పోర్ట్ నెంబర్ 443 లోడ్ బ్యాలెన్సర్ కోసం అలౌ చేస్తున్నాం. .443 నుంచి పోర్ట్ నెంబర్ 80 పైన వెళ్తుంది. సోర్స్ ఇక్కడ నుంచి కానీ వస్తుంది. అవుట్ బౌండ్ అనేది మళ్ళీ బ్యాక్ టు పోర్ట్ నెంబర్ 443 10.0.1.0/24. సార్ మీ ల్యాప్టాప్లో యాక్సెస్ చేస్తారా? ఫ్రెండ్స్ డేవ్ యాక్చువల్లీ ఇవి కూడా అవసరం లేదు. సో ఇప్పుడు యాక్సెస్ చేసి చెప్పండి. ఆర్ యూ ఏబుల్ టు యాక్సెస్ వన్స్ అగైన్? ఫ్రెండ్స్ -dev
443తో ఎంటర్ అవుతుంది. ఫ్రమ్ డేటా అనేది యాడ్ అవ్వదు ఇప్పుడే. డేటా అనేది యాడ్ అవ్వదు, దానికి ఇంకా మనం చేయాలి. జస్ట్ వెబ్సైట్ వస్తే చాలు. 443తో ఎంటర్ అవుతుంది. రిటర్న్ ట్రాఫిక్ వచ్చేసి మనకు ఎఫ్ఎంఎల్ పోర్ట్ పైన రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు అయిన తర్వాత డేటాబేస్ వరకు మనం వెళ్దాం. ఓకే, ఒక 5 minutes బ్రేక్ తీసుకొని దెన్ వీ విల్ కంటిన్యూ. ఓకే, వీఆర్ బ్యాక్. సో సారీ, నేను ఇందాక కొంచెం కన్ఫ్యూజ్ చేశాను యాక్చువల్లీ, ఎందుకంటే నాకు ఇక్కడ ఓపెన్ అవ్వక నేను ఏదో ట్రై చేశాను. బట్ వన్స్ ఏఎల్బిలోకి వచ్చింది ట్రాఫిక్ అంటే, ట్రాఫిక్ అనేది సబ్నెట్ లోపలికి ఎంటర్ అయిపోయినట్లేగా. ఏఎల్బి ఈజ్ ఇన్ పబ్లిక్ సబ్నెట్. ఓకే, వన్స్ సబ్నెట్ లోకి ఎంటర్ అయిపోయినప్పుడు ఇక ఏఎల్బి చూసుకుంటుంది ఇన్స్టెన్స్ ని ఎట్లా రీచ్ అవ్వాలనేది. ఓకే, ఇది నాకు రెస్పాన్స్ అవ్వట్లేదు, బట్ నా మొబైల్లో వస్తుంది. ఓకే, సో 443 నేను అలౌ చేస్తున్నాను పోర్ట్ నెంబరు ఫ్రమ్ ఇంటర్నెట్. అలానే ట్రాఫిక్ రిటర్న్ పంపించేప్పుడు ఎఫ్ఎంఎల్ పోర్ట్ రేంజ్ కూడా అలౌ చేస్తున్నాను. సో ఇక్కడితో మనకు సబ్నెట్లోకి ఎంటర్ అయిపోతుంది కాబట్టి జనరల్గా ఇది అవసరం లేదు, ఏఎల్బి టు EC2 ఇదేం అవసరం లేదు. పబ్లిక్ నుంచి ఏఎల్బికి వస్తుంది అండ్ 443 విచ్ షుడ్ అలౌ. సో రిటర్న్ ట్రాఫిక్ on ephemeral port should be allowed. Incoming traffic and return traffic. Okay, సో ఇప్పుడు మీరు రికార్డ్స్ ఎంటర్ చేస్తే ఎంటర్ అవ్వదు. సో ఎందుకంటే మళ్ళీ మనకు పబ్లిక్ సబ్నెట్ నుంచి ప్రైవేట్ సబ్నెట్కి వెళ్ళాలి ట్రాఫిక్, రైట్? పబ్లిక్ సబ్నెట్లో ఉండే ఫ్రంట్ ఎండ్ ఇన్స్టెన్స్ నుంచి ప్రైవేట్ సబ్నెట్లో ఉండే ఏఎల్బికి వెళ్ళాలి. సో ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్లోంచి ఫ్రంట్ ఎండ్లోంచి ట్రాఫిక్ని మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సోర్స్ ఐపీ ఏంటి? సోర్స్ ఐపీ వచ్చేసి పబ్లిక్ సబ్నెటే. డెస్టినేషన్ ఐపీ వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్ సిఐడిఆర్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ లోపల నుంచి, లెట్ మీ ఓపెన్ దిస్ డయాగ్రామ్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి ఏఎల్బిని యాక్సెస్ చేస్తున్నాం. ఈ ఏఎల్బి అనేది ప్రైవేట్ సబ్నెట్లో ఉంది. ఇప్పుడు ఇది ఏ ట్రాఫిక్ అవుతుంది? ఫ్రంట్ ఎండ్ ఇన్స్టెన్స్లో అది ఏ ట్రాఫిక్ అవుతుంది? ఇన్కమింగ్ అవుట్ గోయింగ్? ఫ్రంట్ ఎండ్ నుంచి వెళ్ళే ట్రాఫిక్
ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. ట్రాఫిక్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ ఇన్స్టెన్స్, దట్ ఈస్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ కదా. అవుట్ గోయింగ్ ట్రాఫిక్ అన్నప్పుడు అవుట్ బౌండ్ రూల్లో రూల్ నెంబర్ 20 ఇస్తున్నా. ఓకే, ఏ పోర్ట్కి వెళ్తుంది? పోర్ట్ నెంబర్ 80. ఓకే, మీరు కావాలంటే HTTP అని ఇవ్వచ్చు. ఓకే, డెస్టినేషన్ 10.0.11.0/24. ఇంకొక రూల్ మనకు తెలియదు కదా, దేంట్లోకైనా వెళ్ళచ్చు, రెండు దాంట్లలో. కరెక్టేగా? ట్రాఫిక్ అనేది EC2 లోంచి వెళ్తుంది, ఫ్రంట్ ఎండ్ లోంచి ట్రాఫిక్ అనేది ఒరిజినేట్ అవుతుంది కాబట్టి దట్ బికమ్స్ అవుట్ బౌండ్ ట్రాఫిక్. అండ్ ఎక్కడికి వెళ్తుంది? ఈ రెండు సబ్నెట్స్, ప్రైవేట్ సబ్నెట్స్లో ఉండే పోర్ట్ నెంబర్ 80 పైన ఉండే లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తుంది. రైట్, మళ్ళీ ఇన్కమింగ్ వస్తుంది కదా. ఇన్కమింగ్ ఏ పోర్ట్కి వస్తుంది? డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 80. సోర్స్ పోర్ట్ ఏంటి జనరల్గా? ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అనేది క్లయింట్, సర్వర్ అనేది మన ప్రైవేట్ ALB. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ క్లయింట్ కదా, ఫ్రంట్ ఎండే కదా రిక్వెస్ట్ చేస్తుంది ప్రైవేట్ ALBని. సర్వర్ వచ్చేసి ప్రైవేట్ ALB. ఇప్పుడు క్లయింట్లోంచి ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయినప్పుడు సోర్స్ పోర్ట్ అనేది ఎప్పుడు కూడా ఎఫ్ఎంఎల్ పోర్టే కదా. ఇప్పుడు నా ల్యాప్టాప్ పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్, నా ల్యాప్టాప్ ఏంటి? క్లయింట్ ఆర్ సర్వర్? ల్యాప్టాప్ క్లయింట్ కదా. సో క్లయింట్ యొక్క సోర్స్ IP ఎప్పుడు కూడా ఎఫ్ఎంఎల్ఏ కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? రిటర్న్ ట్రాఫిక్ నాకు ఎఫ్ఎంఎల్ మీద వస్తుంది కాబట్టి నేను ఎఫ్ఎంఎల్ పోర్ట్ని అలౌ చేయాలి. ఇక్కడ 20 రేంజ్ వచ్చేసి 32,768 to 65,535. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ప్రైవేట్ సబ్నెట్ లోంచేగా. సో ఆ రూల్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు యాక్సెస్ చేసి చూడండి మీ ల్యాప్టాప్స్లో డేటాని. డేటా ఎంటర్ చేయండి మన వెబ్సైట్లో, ఎక్స్పెన్స్ డెవ్. వర్కింగ్ రైట్. సో ఇలా నేను నాకల్స్ అప్లై చేస్తూ వెళ్ళినప్పుడు ఇంతకుముందు ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా పబ్లిక్ సబ్నెట్లోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా డేటాబేస్ని యాక్సెస్ చేసేయచ్చు వాళ్ళు. ఎందుకంటే మనం విత్ ఇన్ ద సబ్నెట్స్ లోకల్ ట్రాఫిక్ని అలౌ చేస్తూ ఉన్నాం. మీరు చూస్తే రౌట్ టేబుల్స్లో ఇలా ఉంది, 10.0.0.0/16 లోకల్గా అలౌ చేస్తున్నాం రౌట్ టేబుల్స్లో. అంటే ఏంటి? ఎవరైనా పబ్లిక్ సబ్నెట్లోకి ఎంటర్ అయినా కూడా యాక్సెస్ వచ్చిన ఒక సర్వర్కి దే కెన్ యాక్సెస్ డేటాబేస్ కదా.
సో ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్కి ఎవరైనా యాక్సెస్ తీసుకుంటే కెన్ ద యాక్సెస్ డేటాబేస్? యాక్సెస్ చేయలేరు, ఎందుకంటే మనం ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ నుంచి డేటాబేస్ పోర్ట్ని అలౌ చేయలేదు. చూడండి 3306ని మనం అలౌ చేయట్లేదు. ఓకే, సో ఎలాంటి కేసెస్లో మనం పబ్లిక్ సబ్నెట్ నుంచి డేటాబేస్ యాక్సెస్ ఇవ్వాలి? ఇదర్ బాస్టియన్ హోస్ట్ ఆర్ విపిఎన్ కదా. విపిఎన్ ఆర్ బాస్టియన్ హోస్ట్ ఓన్లీ యాక్సెస్ డేటాబేస్. రైట్, ఇప్పుడు నేను బాస్టియన్ హోస్ట్ని యాక్సెస్ చేయగలనా? ఆర్ విపిఎన్ యాక్సెస్ చేయగలనా? మేబీ 443 ఉంది కాబట్టి చేయగలనేమో. బాస్టియన్ హోస్ట్ని యాక్సెస్ చేయగలనా లేదా? ఇక్కడ యాక్సెస్ చేయాలి అంటే పోర్ట్ నెంబర్ 22ని అలౌ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను యాక్సెస్ చేయగలను. రిటర్న్ ట్రాఫిక్ ఎఫ్ఎంఎల్ పైన వస్తుంది. వీఆర్ అలౌయింగ్. ల్యాప్టాప్కి ఏమైంది? యాంటీవైరస్ కూడా ఏం లేదు. సంథింగ్ ఈస్ బ్లాకింగ్. When you try this IP address, you should be able to connect. 3.82.97.219. Are you able to connect? Sir, confirm చేయండి. Are you able to connect? సో ఇప్పుడు ఇట్లా ఏంటి అంటే మనకు ఏమైతే కనెక్షన్స్ కావాలి అనుకుంటామో స్పెసిఫిక్గా వాటిని ఇక్కడ సబ్నెట్ లెవెల్లో మనం మ్యాకెల్ ద్వారా ఎనేబుల్ చేస్తే అప్పుడు ఇంకా హైలీ సెక్యూర్గా ఉంటాయి అన్నమాట. సో హౌ కెన్ యువర్ సెక్యూర్ యువర్ అప్లికేషన్ ఇన్ AWS అన్నదానికి మనం VPC సబ్నెట్ రౌట్ టేబుల్స్ సెక్యూరిటీ గ్రూప్స్తో పాటు మ్యాకెల్, ఇది నెట్వర్క్ సెక్యూరిటీ కిందకి వస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉన్నాయి మనకు. ఒకటి నెట్వర్క్ సెక్యూరిటీ, రెండు అప్లికేషన్ సెక్యూరిటీ, డేటాబేస్ సెక్యూరిటీ,
ఇలా ఉన్నాయి. నెట్వర్క్ సెక్యూరిటీ అన్నప్పుడు ఫైర్ వాల్స్, ఈ రౌట్ టేబుల్స్, నాకెల్స్ ఇవన్నీ నెట్వర్క్ సెక్యూరిటీ కిందకి వస్తాయి. అప్లికేషన్ సెక్యూరిటీ అన్నప్పుడు స్కానింగ్స్ లైక్ సోనార్ క్యూబ్, ఇంకా గిట్హబ్ స్కాన్, ఇమేజ్ స్కాన్, కంటైనర్ స్కాన్, ఓపెన్ సోర్స్ లైబ్రరీ స్కాన్ ఇవన్నీ అప్లికేషన్ సెక్యూరిటీ కిందకి వస్తాయి. డేటాబేస్ సెక్యూరిటీ అన్నప్పుడు డేటాబేస్లో డేటా అనేది ఎన్క్రిప్ట్ అయిందా లేదా, త్రూ హెచ్టిటిపిఎస్ఏ మనము డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ డేటాబేస్ సెక్యూరిటీ కిందకి వస్తాయి అన్నమాట. సో ఈ రకమైన నెట్వర్క్ సెక్యూరిటీ అనేది ముందుగానే ఉంటుంది మనం మీరు ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా కూడా. బట్ ఒకవేళ చేయాల్సి వచ్చినా ఇలా చేయండి. మీరు ఇంటర్వ్యూస్లో ఏమైనా అడిగితే నాకెల్స్ ఇంతవరకు ఎనేబుల్ చేయలేదు మా ప్రాజెక్ట్లో, ఆ ఎనేబుల్ నాకెల్స్ అని కూడా చెప్పొచ్చు. మీరు రీసెంట్గా మీరు చేసిన ఏదైనా వర్క్ చెప్పండి అన్నప్పుడు, ఇప్పటి వరకు మేము సెక్యూరిటీ గ్రూప్స్ పైననే డిపెండ్ అయ్యాము, నాకెల్స్ ఇంతవరకు ఎనేబుల్ చేయలేదు, ఐ ఎనేబుల్ నాకెల్స్ ఇన్ మై ప్రాజెక్ట్ అని చెప్పి మీరు ఎలా చేశారంటే ఇవన్నీ చెప్పాలి. ఇంకా ఇన్బౌండ్, అవుట్బౌండ్, సబ్నెట్ లెవెల్ ఇదంతా. ఇప్పుడు నాకెల్ వర్సెస్ సెక్యూరిటీ గ్రూప్ అని కొడితే డిఫరెన్సెస్ ఆపరేట్స్ ఎట్ ద ఇన్స్టెన్స్ లెవెల్. సెక్యూరిటీ గ్రూప్ అనేది, నాకెల్ అనేది సబ్నెట్ లెవెల్, అప్లైస్ టు ఇన్స్టెన్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఇన్స్టెన్స్. సబ్నెట్ మనం అప్లై చేసినప్పుడు సెక్యూరిటీ గ్రూప్ని మీరు ఖచ్చితంగా ఇన్స్టెన్స్కి అటాచ్ చేయాలి. బట్ నాకెల్ అనేది సబ్నెట్ లెవెల్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అన్నిటికీ సెట్ అయిపోతుంది. సపోర్ట్ అలౌ రూల్స్ ఓన్లీ, సపోర్ట్ డినై రూల్స్ ఆల్సో. ఇప్పుడు జనరల్ నాకెల్స్ ఎందుకు యూస్ చేస్తారంటే, ఎవరైనా మన సిస్టమ్ని కంటిన్యూస్గా అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, వాళ్ళ ఐపీ అడ్రస్ ఇక్కడ పెట్టి బ్లాక్ కొట్టేస్తాం. ఫస్ట్ రూలే. సో ఇప్పుడు మీరు ఎవరైనా ఐపీ అడ్రస్ కనెక్ట్ ఇచ్చారనుకోండి, పబ్లిక్ ఐపీ అడ్రస్, మీ సిస్టమ్ నుంచి మెలీషియస్ రిక్వెస్ట్లు వస్తున్నాయి, మీరు హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని అర్థమైనప్పుడు, నేను ఆ రూల్ ఇక్కడ యాడ్ చేసి నెంబర్ 1 రూల్గా యాడ్ చేసి 443 ఆర్ ఆల్ పోర్ట్స్, మీ సిస్టమ్ ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చానంటే మీ సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. మీ సిస్టంలో ఇక వెబ్సైట్ని యాక్సెస్ చేయలేరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా ఒక ఐపీ అడ్రస్ ఇవ్వండి, పబ్లిక్ ఐపీ అడ్రస్. వాట్ ఈస్ మై పబ్లిక్ ఐపీ అనుకున్న కొట్టినప్పుడు వస్తుంది కదా IPv4, అది ఇవ్వండి. అది నేను ఇక్కడ యాడ్ చేస్తే నాదే చూపిద్దాం అనుకున్నా, బట్ ఫైర్ ఫాక్స్ అవుతుంది. ఒకరు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చారు, ఖలీద్ షేక్. సో జనరల్గా మన లాగ్స్ చెక్ చేస్తున్నప్పుడు మానిటరింగ్లో పైన సెక్యూరిటీ చేస్తుంటారు కదా, సెక్యూరిటీ టీం వాళ్ళు చేస్తున్నప్పుడు లాగ్స్, ఒకవేళ వాళ్ళకి ఇలా వచ్చింది అనుకోండి, ఒక ఐపీ అడ్రస్ అనేది మెలీషియస్గా ఉంది అన్నప్పుడు ఇలా చేస్తారు, 0265535 పోర్ట్స్ /32. సో ఖలీద్ షేక్, సారీ నేను ఇక్కడ డినై కొట్టాలి ట్రాఫిక్. ఖలీద్ షేక్, నౌ యూ కెన్ ట్రై ద అప్లికేషన్, యూ కెనాట్ ఓపెన్. ఇంకా ఈ ఐపీ అడ్రస్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. దాంట్లోంచి మన సిస్టమ్ని అసలు యాక్సెస్ చేయలేరు వాళ్ళు, ఏ వెబ్సైట్ కూడా. సో ఈ ప్రియారిటీ అనేది కూడా చూసుకోవాలి. బ్లాకింగ్ అంతా ఇక్కడ ఉంటుంది, స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ బ్లాకింగ్ అంతా. ఓకే, ఇంకా వీటిలో కాకుండా ఇంకెక్కడి నుంచి వచ్చినా కూడా ఆటోమేటిక్గా మనం డినై చేస్తాం. సో ఇది నేను పబ్లిక్ సబ్నెట్ చేసి చూపించాను. ఇంకా ఇంతకు మించి అవసరం లేదు, కన్ఫ్యూజన్ అయిపోతారు కాబట్టి ఇక్కడితో స్టాప్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రైవేట్ సబ్నెట్కి కూడా నాకెల్ని అలౌ చేయండి. ప్రైవేట్ సబ్నెట్కి నాకెల్ అలౌ చేయాలి అంటే ప్రైవేట్ సబ్నెట్కి ఎక్కడి నుంచి వస్తాయి కనెక్షన్స్? పబ్లిక్ సబ్నెట్ నుంచే కదా వస్తాయి కనెక్షన్స్.
అప్పుడు ప్రైవేట్ సబ్నెట్ న్యాకల్స్లో మీరు ఏం చేయాలి? పోర్ట్ నెంబర్ 80ని అలౌ చేయాలి. పబ్లిక్ సబ్నెట్ సిఐడిఆర్ నుంచి. ఓకే, ఆర్ఎల్స్ ఇంకా మీరు టైట్గా పెట్టాలి అంటే 80 అలౌ ఫ్రమ్ ఫ్రంట్ అండ్ ఐపీ అడ్రస్ ఓన్లీ. సో ఇలా ఇచ్చా అనుకోండి నేను, ఇప్పుడు ఏమవుతుంది, మీరు ప్రైవేట్ సబ్నెట్లో ఉండే లోడ్ బ్యాలెన్సర్కి ఓన్లీ ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ నుంచి మాత్రమే మీరు ట్రాఫిక్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. టెస్టింగ్ కోసం విపిఎన్ నుంచి కూడా, విపిఎన్ అండ్ బాస్టియన్ ఐపీ అడ్రస్. సో ఇలా అటాచ్ చేస్తాం అనమాట. సో ఈ రూల్స్ అన్నీ ఏంటి అంటే నేను టెరాఫామ్లో రాసి పుష్ చేస్తాను ఈరోజు. ఓకే, దీనికి ఇంకా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను ఈ టాపిక్. స్పెషల్లీ బ్యాక్ ఎండ్ డేటాబేస్కి నేను సపరేట్గా రూల్స్ రాసి టెరాఫామ్లో ఐ విల్ పుష్ ఇట్. ఓకే, ఇక్కడ వరకు ఇనఫ్. యాక్చువల్లీ ఒక సబ్నెట్ చేశారంటే ఇంకా రిమైనింగ్ సబ్నెట్స్ కూడా అదే సేమ్ ప్రొసీజర్. బట్ క్లయింట్ ఎవరు, సోర్స్ పోర్ట్ ఏంటి, డెస్టినేషన్ పోర్ట్ ఏంటి, వీటిని మీరు ప్రాపర్గా తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇది స్టేట్ఫుల్. రిటర్న్ ట్రాఫిక్ ఈజ్ అలౌడ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద రూల్స్. ఇది స్టేట్లెస్. రూల్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ ఇన్ ఆర్డర్. NACL రూల్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ ఇన్ ఆర్డర్. సెక్యూరిటీ గ్రూప్లో ఆల్ రూల్స్ ఆర్ ఎవాల్యుయేటెడ్ అట్ వన్స్. సో ఈ క్వశ్చన్ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, ఇది డెఫినెట్లీ అడుగుతారు. ఇవే నేను ఈ రిఫరెన్సెస్ అయితే ఇవే. ఓకే, సో విల్ స్టాప్ టిల్ హియర్. ఇంకా రేపేంటి అంటే మనం టెరాఫామ్లో ఉండే రిమైనింగ్ కమాండ్స్, స్టేట్ ఫైల్ని ఎలా సెక్యూర్గా ఉంచాలి S3 బకెట్లో, అండ్ దెన్ టెరాఫామ్లో ఉండే రిమైనింగ్ కమాండ్స్ లైక్ టార్గెట్, ఇంపోర్ట్, అవన్నీ చూసి ఇక మనం డాకర్ అండ్ క్యూబర్నెటీస్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు VMస్లో మనం డిప్లాయ్ చేసాం. నేను స్ట్రెస్ చేసి చూపిద్దాం అనుకున్నాను ఆటో స్కేలింగ్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది, బట్ నా సర్వర్స్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. I need to check this. ఓకే, రేపు సెషన్లో మనం ఏంటంటే మన అప్లికేషన్ పైన లోడ్ పెంచుదాము, లైక్ CPU యూటిలైజేషన్ పెంచి ఆటో స్కేలింగ్ సర్వర్స్ని క్రియేట్ చేస్తుందా లేదా ఆటోమేటిక్గా అనేది చెక్ చేసుకుందాం. చెక్ చేసిన తర్వాత స్టేట్ ఫైల్ని ఎలా సెక్యూర్గా ఉంచాలి మన S3 బకెట్లో, ఎవరు డిలీట్ చేయకుండా, ఎవరు మాడిఫై చేయకుండా, ఎవరు దాన్ని అప్డేట్ చేయకుండా, అండ్ దెన్ టెరాఫామ్ కమాండ్స్, కొన్ని టెరాఫామ్ టార్గెట్, టెరాఫామ్ ఇంపోర్ట్, ఇంకేమైనా కొన్ని కమాండ్స్ ఉంటే అవి అన్ని చూసి మనం ఇక VMస్లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటో డిస్కస్ చేసుకొని దెన్ వీ విల్ మూవ్ ఫర్ కంటైనర్స్ అండ్ క్యూబర్నెటీస్. ఓకే, సో నౌ లెట్ us have quiz. We'll wait for 2 minutes.
able to join? Okay, let us move. Okay. టార్గెట్ గ్రూప్ ని మనం లాంచ్ టెంప్లెట్ లో ఇవ్వం. ఏఎంఐ సెక్యూరిటీ గ్రూప్ ఐడి రెండు ఇస్తాం. మీరు చూసారు, హెల్త్ చెక్ సక్సెస్ అయ్యేంత వరకు ఏఎల్బి అనేది ట్రాఫిక్ ని పంపించదు. ఓకే, హోస్ట్ బేస్డ్ పాత్ బేస్డ్ రెండు. లిజనర్ అనేది రౌటింగ్ కోసం కాదు.
రిసోర్స్ నేమ్ చేంజ్ చేస్తే టెరాఫామ్ యొక్క మొత్తం రిఫరెన్స్లు మారిపోతాయి కాబట్టి ఖచ్చితంగా టెరాఫామ్ డెస్ట్రాయ్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తుంది. నాట్ గేట్వే అనేది మనం మాన్యువల్గా క్రియేట్ చేయాలి, అది ఆటోమేటిక్గా క్రియేట్ అవ్వదు. బట్ VPCలో సబ్నెట్స్ క్రియేట్ అయినప్పుడు లోకల్ ట్రాఫిక్ అనేది బై డిఫాల్ట్ అలౌడ్. దీన్ని కట్ చేయాలి అంటే లోకల్ ట్రాఫిక్ మొత్తాన్ని మనం స్కాన్ చేయాలంటే నాకెల్స్ అప్లై చేయాలి. /16 is the largest. No. Embryal Rauku Pingu, please send your email address. జూమ్ చాట్లోనే పంపించండి. Who is Pingu? Okay. Yeah, Pingu Hemalata. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీరు లాస్ట్ టైం కూడా విన్నారు కదా ఒకసారి క్విజ్. అవునండి, అవును. అప్పుడు కూడా Congratulations. చెప్పాను కదా, సేమ్. ఇప్పుడు కూడా థియరిటికల్ గా అయితే అప్డేటెడ్ గా ఉన్నాను, బట్ ప్రాక్టికల్ గా ల్యాగ్ లో ఉన్నాను. ట్రై చేస్తున్నాను.
బట్ మ్మ్. మీ క్లాస్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. నేను చాలా రీసెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా 3 months బిఫోరే జాయిన్ అవ్వాల్సింది, బట్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల జాయిన్ అవ్వలేకపోయాను. బట్ ఫైనలీ జాయిన్ అయ్యాను. అంతే ఓకే, అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీరు థియరిటికల్ గా బాగున్నా కూడా అట్లీస్ట్ ఇంటర్వ్యూస్ పాస్ అయిపోగలరు. ఓకే. ఇంకా ప్రాక్టికల్ గా అనేది మీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అండ్ వర్క్ లోకి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గా చేసేయచ్చు. అంటే మీరు నేను డెవాప్స్ నేర్చుకొని వచ్చాను అని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫాస్ట్ గా చేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీథింగ్ రియల్ ప్రాజెక్ట్ రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం మాక్సిమం. ఓకే. అదే మీకు మీరు రేపు చెప్పేదైతే కంప్లీట్ గా అర్థం అవుతుంది. నైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రఘు కడపల, మీరు కూడా ఒకసారి ఆల్రెడీ విన్ అయినట్టున్నారుగా. లేదండి, స్టార్టింగ్ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నా. ఏంటి? విన్ అవ్వలేదు ఇంతవరకు ఎప్పుడు. ఇదే ఫస్ట్ టైమా? ఓకే. లాస్ట్ లో టూ క్వశ్చన్స్ రాంగ్ అయ్యేసరికి 8th place కి అలా వెళ్ళిపోతున్నా. ఓకే, నో ప్రాబ్లం. సో క్విజ్ అనేది జస్ట్ కాన్సెప్ట్స్ రివైండ్ చేయడానికి మాత్రమే, మిమ్మల్ని యాక్టివ్ ఉంచడానికి అంతే. సో వాట్ ఈస్ యువర్ ప్రొఫైల్? బేసికలీ నేను ఆల్ టెక్నాలజీస్ లో వర్క్ చేస్తున్నా అండి. అంటే స్టార్టింగ్ నుంచి యాన్సిబుల్ మీద చేసిన షేర్ పాయింట్, సర్వర్ అడ్మిన్స్, అప్లికేషన్ అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్స్ చేస్తాం మా ఆఫీస్ లో. ఓకే. సో మల్టిపుల్ ఏరియాస్ లో ఇంట్రెస్ట్ పెట్టేసరికి సో ఆల్మోస్ట్ అన్ని టచ్ అవుతున్నాయి నాకు. సో డెవాప్స్ ఇంట్రెస్ట్ ఉందని ఇంకా అప్పటి నుంచి ఏడబ్ల్యూఎస్ స్టార్టింగ్ యాన్సిబుల్ చేసేవాడిని. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది డెవాప్స్ మీద. ఓకే, నైస్. ఎంత ఎక్స్పీరియన్స్ మీది? నాకు ఇప్పుడు 5+ ఉందండి. ఓకే. సో ప్రాక్టీస్ అంతా ఫైన్? ప్రాక్టీస్ అంటే కొద్దిగా ఆఫీస్లో కొద్దిగా యాక్టివిటీస్ వచ్చేసరికి టెరాఫామ్ ఒక 10 classes బ్యాక్లాగ్స్ లో ఉన్నాం ప్రాక్టీస్ లో. కాన్సెప్ట్స్ వాళ్ళు అయితే క్లియర్ గానే ఉన్నాం. ఓకే, నైస్. వీకెండ్ కొంచెం టైం స్పెండ్ చేయండి ఎప్పుడైనా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. శ్రీను, యా హాయ్ శివ. సో మీరే కదా చెప్పారు ప్రాక్టీస్ అంతా ఫాస్ట్గా అయిపోతుందని. ఫాస్ట్గా అయిపోతుంది అంటే నాకు ఆఫీస్ టైంలో కూడా టైం దొరికినప్పుడల్లా నేను అక్కడ ఎలా అంటే ఆఫీస్ ల్యాప్టాప్లోనే మనకు గిటబ్ యాక్సెస్ ఉందనుకో, మన గిటబ్లోనే మొత్తం టెర్రఫామ్ అంతా ప్రాక్టీస్ చేయొచ్చు. నేను అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. గిటబ్లోనే మనకు కోడ్ స్పేస్ ఉంటుంది కదా, నేను ఆ కోడ్ స్పేస్ యూజ్ చేసుకుంటున్నాను ఆఫీస్లో ఉన్నప్పుడల్లా. నేను అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను మొత్తం కోడ్. అందుకు నాకు అక్కడ టైం సేవ్ అవుతుంది. ఓకే, నైస్. అది అందరు ఏమన్నా ట్రై చేయండి, మీకు కూడా గిటబ్ యాక్సెస్ ఉంటే మీరు అక్కడే ట్రై చేయొచ్చు. అలా నేను అంతా అప్ టు డేట్ ఉన్నాను. బ్రౌజర్లోనే? బ్రౌజర్లోని గిటబ్ యాక్సెస్ ఉంటే అక్కడ మనం కోడ్ కొన్న యూఆర్ఎల్ తీసుకున్నాం కదా, అక్కడే కోడ్ స్పేస్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లస్ సింబల్. అక్కడ ఓకే, మనం ఓకే. 2-3 కమెంట్స్ రన్ చేసుకుంటే అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ లైక్ విజువల్ స్టూడియోనే. ఓకే, నైస్. యా, VS కోడ్ గిటబ్ రెండు మైక్రోసాఫ్ట్వే కాబట్టి AWS మొత్తం almost అన్ని అక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఓకే, నైస్. మీ ఎక్స్పీరియన్స్, కరెంట్ టెక్నాలజీ? అదే చెప్పాను కదా, ఇది TCS లో సపోర్ట్ కింద వర్క్ చేస్తున్నాను. యా, ఓకే, యా ఓకే. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. యా థ్యాంక్ యూ శివ. రాకేష్, యూ హ్యావ్ సమ్ క్వశ్చన్? గుడ్ మార్నింగ్. యా, హాయ్, గుడ్ మార్నింగ్. నిన్నటి కోడ్ అప్లోడ్ చేయలేదు అనుకుంటాండి, అది సిడిఎంది. ఒకసారి చెప్తాను. అవునా, కొంచెం లేట్గా చేశాను అంతే. మార్నింగ్ చెక్ చేశాను, లేదు. మీ చెక్ ఐ కెన్ సీ నా. అంతేనా? ఎస్, అంతే. ఓకే. పవన్ రెడ్డి, బాలకుమార్, హాయ్ శివ. హాయ్. శివ, యాక్చువల్గా 3 years వాళ్ళని ఇంతగా ఎక్స్పెక్ట్ చేస్తారు టెరాఫామ్ నుండి అని క్వశ్చన్ ఉంది నాకు. అంటే చాలా చెప్తున్నారు కదా. అంటే ప్రాజెక్ట్ని బట్టి ఏ ఇయర్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారనే చెప్పలేము. ఇంటర్వ్యూ అన్నాక వాళ్ళ ఇష్టానికి వాళ్ళు అడుగుతారు.
1 ఇయర్కి ఇంతే అడగాలి, 2 ఇయర్స్కి ఇంతే ఆ, అడగాలి అని అట్లా ఏం మొత్తం లేదు. కంప్లీట్ గా అయితే ఇంత డెప్త్ గా అయితే అడగారు కదా అన్న క్వశ్చన్ అంతే మొత్తం మీరు. అట్లా అలా చెప్పలేం. ఉమ్. వాళ్ళు అడగాల్సినవన్నీ అడుగుతారు. ఇంకా తర్వాత మీరు చెప్పిన ఆన్సర్స్ని బట్టి, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు థింక్ చేస్తారు అంతే. బట్ ఎక్కువ చెప్పడం వల్ల మీకేం ప్రాబ్లం లేదు కదా. కరెక్టే కానీ చాలా చెప్తున్నారు కదా ఇప్పటికీ లెంత్ అంటే మీన్ ఎంత ఉందో నాకు తెలియదు సిలబస్ కరెక్ట్ గా టెరాఫామ్ అనేది ఎక్కువ యాక్చువల్లీ చెప్తున్నారు. టెరాఫామ్ అనేది ఇప్పుడు AWS మనం చెప్తున్నాం. టెరాఫామ్ అనేది ఇంతే కదా. ఎంత చేసినా అవే కండిషన్స్, కౌంట్, డేటా సోర్స్, ఇవే టెరాఫామ్ అవును మొత్తం. అవును టెరాఫామ్ సింటాక్స్ అది. ఇంకా టెరాఫామ్ తో AWS చేసుకుంటూ వెళ్తే ఇంకా అది ఇన్ఫినైట్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే AWS సర్వీసెస్ గురించి నేర్చుకుంటూ టెరాఫామ్ తో దాన్ని ఆటోమేట్ చేస్తూ అవును. వెళ్తున్నాం. ఓకే, సో అది టెరాఫామ్ అనేది వచ్చేసరికి మళ్ళీ లిమిటెడ్. అది మర్చిపోతున్నాం కొద్దిగా అది అవుతుంది యాన్సిబుల్ మర్చిపోవడం అట్లా కొన్నిసార్లు అవుతుంది మళ్ళీ రివైజ్ ఇంకా అది కామన్ రివైజ్ చేయాల్సిందే. ఇంకా అందుకే 1 or 2 times ప్రాక్టీస్ చేసి మీరు నోట్స్ రాసుకుంటే మీరు జస్ట్ అట్లా నోట్స్ రెఫర్ చేసినా అయిపోతుంది అనమాట. ఏమన్నా ఇట్లా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాంటిది ఏమన్నా చేయగలుగుతారా అండి? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ వస్తాయి. నేను ఈ టెరాఫామ్ టాపిక్ అయిపోయింది కదా, ఇంకా పబ్లిష్ చేస్తాను. ఒకసారి మీరు లింక్డ్ఇన్ లో కూడా చూడండి, పాత పోస్టుల్లో కూడా ఉన్నాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్రెడీ. ఇంకా కొన్ని అప్డేట్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తాం. ఓకే శివ. జ్యోతి, యా హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. యా అది విపిసి పియరింగ్ ఉంది కదండి, అది ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం ట్రిక్కీగా, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎంత ఫ్రీక్వెంట్ గా మనం అది పియర్ చేస్తాము, ఒక విపిసి ఇంకో విపిసి మామూలుగా? అవసరమైతే పేర్ చేస్తాం, లేకపోతే లేదు. 2 VPCలతో ఓకే డేటా ఏమైనా కావాలి అనుకుంటే ఒక VPC నుంచి ఇంకొక VPCలోకి అప్పుడు పేర్ చేస్తాం, లేకపోతే అవసరం లేదు. ఓకే ఓకే. సో ఫ్రీక్వెంట్ గా చేసేదైతే కాదు అది, రైట్? ఫ్రీక్వెంట్ గా అంటే కనెక్షన్ అయితే ఉండాలి. ఓకే సో అదేం టఫ్ ఏం కాదు యాక్చువల్లీ. ఇంకొకసారి చూడండి మీరు. ఓ ఓకే. డెస్టినేషన్ CIDR అంతే. VPC పేరింగ్ ఒక రిక్వెస్టరు, ఒక యాక్సెప్టరు. VPC 1 లో ఉన్నప్పుడు VPC 2 యొక్క డెస్టినేషన్ ఇవ్వాలి. VPC 2 రౌటింగ్ లో VPC 1 యొక్క డెస్టినేషన్ ఇవ్వాలి, ఓకే అంతే. సో మనం ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం కదా, విలేజెస్ మధ్యలో రోడ్ వేయడం అన్నట్లు. ఎస్ ఎస్. ఓకే ఇంకొకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. షూర్ హలో షూర్, అన్న. థ్యాంక్ యూ. హాయ్ లక్ష్మణ్. అన్న, మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ప్రైవేట్ సబ్నెట్స్ లో హోస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. రియల్ టైమ్ లో ఎలా లోడ్ బ్యాలెన్సర్ మాత్రం పబ్లిక్ సబ్నెట్ లో ఉండాలి. రియల్ టైమ్ లో ఎలా ఉంటుంది? మనం ఫ్రంట్ ఎండ్ పబ్లిక్ సబ్నెట్ లో పెడతాము, ప్రైవేట్ సబ్నెట్ లో? అది మన ఇష్టం. పబ్లిక్ సబ్నెట్ లో పెట్టినంత మాత్రాన అక్కడ ఏం జరగదు, ఎందుకంటే అక్కడ ఏం కోడ్ లేదు కాబట్టి. ఐ మీన్ Yeah. డేటాబేస్ ని యాక్సెస్ చేసే కోడ్ ఏం లేదు. మహా అంటే HTML, CSS, JavaScript మాత్రమే ఉన్నాయి. Yes, yes. సో వాటి వల్ల ఏమి అవ్వదు. Yeah, okay. ఎక్కడైనా పెట్టచ్చు, పబ్లిక్ అయినా పెట్టచ్చు, ప్రైవేట్ అయినా పెట్టచ్చు, నో ప్రాబ్లం. Yeah, okay. Okay. And that's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.